వాలంటీర్గా రావడం జరుగుతుంది. ఒక వరంగల్ జిల్లాలోనే 1,75,000 నుంచి 85,000 దాకా పోయే పరిస్థితి ఉన్నది. మాకు టార్గెట్ ఇచ్చింది 1,50,000. పెరిగే పరిస్థితి ఉందో తగ్గే పరిస్థితి లేదు. వర్ధనపేట నియోజకవర్గం మాకు 20,000 టార్గెట్ ఇస్తే 32,000 మంది దాకా పోతున్నాయి. వాలంటీర్గా రావడం జరుగుతున్నది. నేను ఒకటే తెలంగాణ ప్రజలకు విజ్ఞప్తి చేసేది, మీరు పెద్ద ఎత్తున రావాలి. మీరు 2-3 వరకు వచ్చే ఏర్పాటు చేయాలి. నేను వ్యాపారస్తులకు కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, ఆ రోజు మాకు సహకరించండి. రోడ్ల మీద బండ్లు పెట్టడం కానీ ప్రైవేట్ వాహనాలు పెట్టడం కానీ దయచేసి ఆ రోజు మాకు సహకరించే ఏర్పాటు చేయండి. లారీలు కూడా వరంగల్ జిల్లాకు వచ్చే పరిస్థితి ఆ రోజు కూడా బంద్ పెట్టాలని రిక్వెస్ట్ చేస్తున్నాం. పోలీసు వాళ్ళు కూడా సహకరించాలి. ఈ సభను సక్సెస్ చేయాలి. ఇది ఒక టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ సభే కాదు, తెలంగాణలో ప్రజల సభ, ఉద్యమకారుల సభ. దీంట్లో ఈ సభ సక్సెస్ కావాలని కాంగ్రెస్ పార్టీలో ఉన్న కొంతమంది తెలంగాణ వాదులు కూడా కోరుకుంటారు. ప్రతి ఒక్కరు కూడా వివిధ పార్టీలో ఉన్న వాళ్ళు కూడా కేసీఆర్ గారు రావాలి. 20 సంవత్సరాల మా తెలంగాణ గడ్డ మీద, ముఖ్యంగా వరంగల్ గడ్డ మీద జరగటం అదృష్టంగా భావిస్తున్నారు. అందరూ కూడా రాజకీయాలకు అత్యంతంగా సపోర్ట్ చేస్తున్నారు. పెద్ద ఎత్తున సక్సెస్ అవుతుంది. అందరూ కూడా హుజరాబాద్ కాన్స్టిట్యూన్సీలో రైతులు కానీ, వరంగల్ జిల్లా రైతులు కానీ అందరూ కూడా సహకరిస్తున్నారు. అందరూ సహకరించవచ్చుగా విజ్ఞప్తి.